నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. నేను తనతో మాట్లాడతాను, ఏదో ఒక రకంగా సర్ది చెప్తాను. రుద్రాని ఇక్కడి నుంచి నేను దూరంగా తీసుకెళ్ళిపోతాను. షటప్ నేత్ర, జస్ట్ షటప్. ఇదిగో ఇలాంటి మాటలు చెప్పే ఆ రోజు తాళి కట్టించావు, పాపమన్నావు, ప్రాణం పోతుంది అన్నావు, ఆఖరి కోరిక అన్నావు, ఆడపిల్ల మీద జాలి చూపించమన్నావు. మనసు కరిగి ఏ ఆడది చేయని ఉపకారం నేను చేశాను, కానీ ఏమైంది? నీ మాట వినిందా? భరత్ గారిని వదిలేయమని చెప్పావు కదా, వదిలేసిందా? ఈసారి అలా జరగదండి. తను చేసినవన్నీ తప్పులే, అది నేను ఒప్పుకుంటున్నాను. కేసు విత్డ్రా చేసుకుంటే రుద్రాని మళ్ళీ ఇంటికి రానివ్వకుండా అట్నుంచటే తీసుకువెళ్తాను. ఇక్కడికి రానివ్వనండి ప్లీజ్. ఈ ఒక్కసారికి తనని క్షమించండి. తనని కాదు, ముందు నిన్ను క్షమించకూడదు. చంద్రిక, అసలు ఈ పరిస్థితికి కారణం ఈ నేత్రే. ముందు తనని ఇంట్లోంచి పంపించు. అత్తయ్య, ఏ ఇంకా మంచితనం మానవత్వం చూపిస్తావా? ఇలాంటి మానవత్వం మట్టిగడ్డ అంటూనే ఇంత దూరం తీసుకొచ్చావు. చూడు ఎంత బాగా కేసుని విత్డ్రా చేసుకోమని అడుగుతోందో. ఇలాంటి మనిషిని ఇంకా మనం ఇంట్లో పెట్టుకోవడంలో అర్థం లేదు. వెంటనే తనని ఇంట్లోంచి పంపించేసేయ్. అయినా రుద్రానికే ఇక్కడ స్థానం లేనప్పుడు తనెందుకుండాలి? పంపించేసేయ్. విన్నావుగా నేత్ర, మా అత్తయ్య నన్ను కన్న తల్లిలా చూసుకునేవారు. అలాంటి మనిషి ఈ రోజు నాతో సరిగ్గా మాట్లాడడం మానేశారంటే దానికి కారణం నువ్వే. వెళ్ళిపో నేత్ర, ప్లీజ్. ఏంటండి, ఇంకా పడుకోలేదా? నిద్ర రావడం లేదు చంద్రిక. ఏమైందండి? ఇంకా రుద్రాణి గురించి ఆలోచిస్తున్నారా? అవును చంద్రిక, మన జీవితాల్లోకి ఆ రుద్రాణి అనే మనిషి లేకుండా ఉండుంటే మనం ఎంత హ్యాపీగా ఉండుండేవాళ్ళం కదా. ఎక్కడికి వెళ్తే అక్కడికి మనల్ని నీడలా వెంటాడుతూనే వచ్చింది. ఆ రోజు విషం తాగిన తరువాత చనిపోయింది కదా అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం ఏమైందండి? తన ఆట కట్టించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను కదా. బార్ కౌన్సిల్ నుంచి ఏ లాయరు తనకి ఫేవర్ చేయరు, ఎవరు ముందుకు రారు. ఎవరూ రాలేదంటే కోర్టే లాయర్ని అరేంజ్ చేస్తుంది కదా చంద్రిక. ఎవరిని అరేంజ్ చేస్తుందండి? మనకి తెలియని వాళ్ళ? అయినా రుద్రాణి గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళందరూ మనకి సపోర్టుగా ఉండేవాళ్లే. ఆ రుద్రాణి తరపున ఎవరు వాదిస్తారు చెప్పండి? నేను పీపీ గారితో మాట్లాడాను. ఎవరిని అరేంజ్ చేసినా ఏదో ఉండాలి కాబట్టి తన తరపున ఉంటారు, కానీ మనకే సపోర్ట్ చేస్తారు. మీరు దాని గురించి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఏంటో చంద్రిక, ఆ రుద్రాణి గొడవలో పడి మనం సంతోషం అనేదే పూర్తిగా మర్చిపోయాం. అబ్బా, ఇక ఆ రుద్రాణి విషయం మీరు పూర్తిగా వదిలేయండి. అంతా కోర్టు చూసుకుంటుంది కదా. అయినా ఇలాంటి కేసులు మనం సర్వీస్లో ఎన్ని చూసుంటామండి? అవన్నీ కోర్టులోనే వదిలేసి వచ్చేవాళ్ళం కదా. ఇట్రండి, ముందు మీరు ఫ్రీ అవ్వండి. అన్ని టెన్షన్స్ పక్కన పెట్టి మీరు హ్యాపీగా ఉండండి. నేను హ్యాపీగా ఉండాలంటే నువ్వు నా కౌగిల్లో ఉండాలి. ఎవరైనా చూస్తారండి? మన బెడ్రూమ్లోకి వచ్చి ఎవరు చూస్తారు? మరీ బెట్టి చేయకే. అవునా? నమస్తే మేడం.
నమస్తే. ఏంటి మళ్ళొచ్చారు? రుద్ర కోసం వచ్చాను. మీ ఫ్రెండ్ కోసం మీరు పడుతున్న తాపత్రయం చూస్తుంటే నాకు పాపం అనిపిస్తుంది. తనలో మార్పు తీసుకురావాలని చాలా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. అది జరిగే పని కాదు. ఎందుకంటే మూర్ఖుల్ని మార్చడం అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు రుద్రాన్ని చూడ్డానికి కుదరదు. ఎందుకంటే తనని కోర్టుకు తీసుకెళ్తున్నాం. అక్కడ మీ ఫ్రెండ్ ఎలాగో తిక్కగా మాట్లాడుతుంది. అప్పుడు మళ్ళీ రిమాండ్కి పంపిస్తారు. లేదా బుద్ధి తెచ్చుకొని తప్పొప్పుకుంటే మళ్ళీ భరత్ గారింట్లోకి వెళ్ళడానికి వీల్లేదని ఆర్డర్ ఇస్తారు. అప్పుడొచ్చి రుద్రాని నీతో పాటు మీ ఊరికి తీసుకెళ్లి తన బ్రెయిన్ కాస్త వాష్ చేయండి. వెళ్ళి కోర్టు దగ్గర కలవండి. కోర్టుకు వెళ్లాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నేనిప్పుడు కోర్టు నుంచే వస్తున్నాను. రుద్రాని వదిలిపెట్టడానికి ఎదిగో బెయిల్ ఆర్డర్ తీసుకొచ్చాను. ఏంటి? బెయిలా? బెయిల్ ఎవరిచ్చారు? ఎవరో కాదు, నేనే తెచ్చాను. అసలు మీకు ఈ ఊర్లో ఏ లాయర్ సహాయం చేశాడు? తన తరపున వాదించడానికి ఏ లాయర్ ముందుకు రాలేదు కదా. అలాంటప్పుడు నీకు ఏ లాయర్ హెల్ప్ చేశాడు? ఏ లాయరు రాలేదు. నేనే లాయర్ని కాబట్టి బెయిల్ తీసుకొచ్చాను. ఏంటి? నువ్వు లాయర్వా? ఏ ఎందుకలా అరిచారు? రుద్ర నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. తను పోలీస్ అయితే నేను లాయర్ అయ్యాను. ఓహో, ఇప్పుడు నాకు చాలా క్లియర్గా అర్థమైంది. ఏమర్థమైంది? నువ్వు నీ ఫ్రెండ్ కలిసి చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేశారు కదా. నిన్నటిదాకా ఆ రుద్రాని నిన్ను కూడా మోసం చేసిందేమో అనుకున్నాను. కానీ మీ ఇద్దరూ తోడు దొంగలన్న విషయం నాకిప్పుడు అర్థమైంది. చూడండి ఇన్స్పెక్టర్ గారు, నేను మీతో ఎంతో రెస్పెక్టబుల్గా మాట్లాడుతున్నాను. కానీ మీరు మాత్రం నన్ను చాలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. నేను లాయర్ అన్న విషయం మీరు గుర్తుంచుకుంటే మంచిది. అసలు తప్పు మీది కాదు. మిమ్మల్ని నమ్మింది చూడండి చంద్రిక, తననే అనుకోవాలి. దుర్మార్గులకు రాక్షసులకి వరాలిస్తే ఏమవుతుంది అనేది పురాణాల్లోనే కాదు, ఇప్పుడు కూడా కనిపిస్తుంది. బెయిల్ పేపర్స్ ఇటు ఇవ్వండి. రాజుగారు, మేడం. ఆ రుద్రాన్ని విడిచిపెట్టండి. ఓకే మేడం. ఇదిగో, దీని మీద సంతకం పెట్టు. దీని మీద కూడా సంతకం పెట్టు. నేత్ర, నాకు బెయిల్ ఎవరిచ్చారు? అబ్బా, ఏం తెలియనట్టు ఏం అడుగుతున్నావు? నీ లాయర్ ఫ్రెండ్ని పిలిపించుకుంది అందుకే కదా. ఆవిడ చెప్పినట్టు నీకు బెయిల్ తీసుకొచ్చింది నేనే. విరక్తితో ప్రాక్టీస్ మానేశాను, కానీ ఈరోజు నీకోసం మళ్ళీ నల్లకొట్టి తీయాల్సి వచ్చింది. పద రుద్ర. ఎక్కు. నేత్ర, ఒక్క నిమిషం. నువ్వు నాకు బెయిల్ ఎందుకు ఇచ్చావు? అదేంటి అలా అంటావు? ఏ, నేను బెయిల్ ఇవ్వకూడదా? అది కాదు నేత్ర, అందరూ నేనేదో తప్పు చేస్తున్నాను అనుకుని నా తరపున వాదించడానికి కూడా ఏ లాయరు ముందుకు రాలేదు. నువ్వు కూడా నేను చేస్తుంది తప్పు అన్నావు కదా. మరి నా కోసం ముందుకొచ్చి నువ్వెలా బెయిల్ ఇప్పించావు? అంటే నేను తప్పు చేయలేదని నువ్వు ఒప్పుకున్నట్టే కదా. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసావు కదా. లేదు, నువ్వు చేసింది తప్పే. ఇప్పటికీ అదే మాట అంటాను. నువ్వు చేస్తున్నది 100% తప్పే. అయితే అలాంటప్పుడు నాకు బెయిల్ ఎందుకు తీసుకొచ్చావు? నా తప్పుకి నేను శిక్ష అనుభవించేదాన్ని కదా. నువ్వు శిక్ష అనుభవిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను కదా రుద్ర. నువ్వు తప్పు చేసినా ఉప్పు చేసినా నువ్వు నా స్నేహితురాలివి. నాకీ ప్రపంచంలో నా అని చెప్పుకోవడానికి నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. అలాగే నీకీ ప్రపంచంలో నీ సొంత మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది నేనొక్కదాన్ని. మన బంధం అలాంటిది. నీకో విషయం తెలుసా? నేను కూడా ఇంట్లో నుంచి బయటకొచ్చేశాను. కాదు, వాళ్లే పంపించేశారు.
నువ్వు చేస్తున్నది తప్పైనా నీ ప్రేమను చూస్తుంటే నాకు జాలేస్తోంది. నువ్వు చెప్పేది ఎవరూ యాక్సెప్ట్ చేయకపోయినా నీ వాదనలో మాత్రం నిజాయితీ కనిపిస్తుంది. వాళ్ళందరూ నిన్ను చీకొట్టి దూరంగా పెట్టినా నేనలా ఉండలేను కదా. నీ ప్రేమని గెలిపించలేకపోవచ్చు, నిన్ను భరత్ని కలపడానికి నేనే సాయమూ చేయలేకపోవచ్చు. అలాగని అందరూ కలిసి నిన్ను కష్టపెడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను కదా. నేత్ర, నువ్వు నాకు అర్థం కావట్లేదు. నేను చేస్తుంది తప్పు అంటావు, మళ్ళీ నాకు సహాయంగా నిలబడతాను అంటావు. ఏంటిది? నువ్వు చేస్తుంది తప్పైనా నీకు అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోలేను. ఇక చాలు రుద్ర. ఇప్పటి వరకు నువ్వు పడిన మాటలు, నీకు ఎదురైన కష్టాలు ఇక చాలు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, దూరంగా వెళ్ళిపోదాం. అందరూ మనల్ని చూసి ఈర్ష్యపడేలాగా గొప్పగా బతుకుదాం. వెళ్దాం పదా. అలా ఎలా వచ్చేస్తాను నేత్ర? నా భర్తని, నా కుటుంబాన్ని వదిలేసి నేను ఎలా వెళ్తాను? నీకు పరిస్థితి అస్సలు అర్థం కావట్లేదే. నీ తరపున అయ్యో పాపం అనడానికి కూడా ఎవ్వరూ లేరే. నువ్వొక్కదానివే ఎంతకని పోరాడతావు చెప్పు. నా మాట విను. ప్లీజ్ నేత్ర, ఒక్కసారి ఇంటికి వెళ్దాం. నా భర్తని ఒకసారి చూసి ఆయనతో మాట్లాడాలి. ప్లీజ్ నేత్ర, నేత్ర ప్లీజ్ వెళ్దాం పద. నీకెంత చెప్పినా నువ్వు వినవు కదా. సరే, కారెక్కు. వాట్? నువ్వు చెప్తుంది నిజమా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఉండు, నేను చంద్రికతో మాట్లాడి నీకు ఫోన్ చేయిస్తాను. భరత్, చంద్రిక. ఏంటమ్మా, ఏమైంది? ఏమైందత్తయ్య? మీరు నాతో ఏం చెప్పారు? ఆ రుద్రాణి జైలు నుంచి బయటికి రాదు, తన జీవితం అక్కడే మగ్గిపోతుందని చెప్పారు కదా. కానీ మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు. రుద్రానికి బెయిల్ వచ్చింది. ఏంటత్తయ్య మీరనేది? రుద్రానికి బెయిల్ రావడం ఏంటి? ఆ ఛాన్సే లేదమ్మా. తన తరపున వాదించడానికి లాయర్ అంటూ ఎవరూ లేనప్పుడు తనకి బెయిల్ ఎవరు తీసుకొస్తారు? నీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. ఏమిట్రా రాంగ్? ఏమిటి రాంగ్? ఆ ఎస్ఐఏ ఫోన్ చేసి చెప్పింది. ఆవిడ చెప్పింది కూడా రాంగ్ అంటావా? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ రుద్రాణిని నమ్మటానికి వీల్లేదు. తను చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి. తిమ్మిని బొమ్మిని చేసైనా సరే తను బయటికి వస్తుంది అంటే నా మాట ఎవరైనా వినిపించుకున్నారా? ఇప్పుడు చూడండి, నేను చెప్పింది జరిగింది. ఆ రుద్రాణి బయటికి వచ్చింది. లేదత్తయ్య, ఆ ఛాన్సే లేదు. అవతల రుద్రాణి పోలీస్ స్టేషన్ నుంచి బయటకొచ్చి సరాసరి ఇక్కడికి బయలుదేరిందట. ఇంత జరుగుతున్నా ఇంకా ఛాన్స్ లేదంటావేంటి చంద్రిక? ప్లీజ్ రుద్ర, నా మాట విను. ఇప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్ళావంటే వాళ్ళు నిన్నెంత అసహ్యించుకుంటారో నాకు బాగా తెలుసు. ఇప్పటి వరకు పడింది చాలు. నా మాట విని వెళ్ళిపోదాం పదా. ఏంటి నేత్ర నువ్వు మాట్లాడేది? అసహ్యించుకుంటున్నారని అత్తగారిని, కోపడ్డారని భర్తని వదిలేసి దూరంగా వెళ్ళిపోమంటావా? ఒక్కసారి మెడలో తాళి పడిన తర్వాత శవంగా మారేంత వరకు అత్తగారింటి నుంచి బయటికి రాకూడదు నేత్ర. ఏం పర్వాలేదు, రా రా వెళ్దాం. నిజంగా నాకేం అర్థం కావడం లేదు అత్తయ్య. అసలు ఇది ఎలా జరిగిందో కూడా నాకు తెలియడం లేదు. మీరు నిజంగానే ఎస్ఐ గారితో మాట్లాడారా? నీకింకా అనుమానంగా ఉంటే నువ్వు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడమ్మా. ఆ ఎస్ఐ నీకే చాలాసార్లు ట్రై చేసిందట. నువ్వు ఫోన్ తీయకపోయేసరికి నాకు ఫోన్ చేసి విషయం చెప్పింది. భరత్, ఏంట్రా ఈ కర్మ? వదిలిపోయింది అనుకున్న మనిషి మళ్ళీ వచ్చి చేరింది. పోలీస్ కేసు పెట్టి దాన్ని దూరంగా పంపించామనుకుంటే మళ్ళీ వచ్చి మన నెత్తిమీదే కూర్చునేలా ఉంది.
ఏ క్షణంలో వచ్చి మీద పడుతుందో అని భయంగా ఉందిరా. ఎలా వచ్చావి నువ్వు? అసలు నిన్నెవరు బయటికి తీసుకొని వచ్చారు? నీ తరపున వాదించడానికి ఎవరూ లేరు అన్నారు. మరి ఎలా నువ్వు బయటకొచ్చావు? నిజమే అత్తయ్య, నా తరపున వాదించడానికి ఎవరూ లేరు. ఎవరూ రాకుండా చంద్రిక, భరత్ బాగానే మెయింటైన్ చేశారు. కానీ ఎవరూ లేకపోయినా నాకు నా ఫ్రెండ్ నేత్ర ఉంది. తనే నాకు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చింది. ఏవండి, నాకు కోర్టు బెయిల్ ఇచ్చింది. నేను చెప్పాను కదండి, నాకు ఎవరి తోడు ఉన్నా లేకపోయినా ఆ దేవుడి ఆశీస్సులు మాత్రం నా మీదున్నాయి. ఇది దైవ నిర్ణయం అండి, దీన్ని మార్చలేరు. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి. నేను ఇంటికొచ్చానని మీరేం కంగారు పడకండి. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మీకు దూరంగా ఉంటాను. మిమ్మల్ని అలా దూరం నుంచి చూసుకుంటూ సంతోషపడతాను. అంతకు మించి నాకేం అవసరం లేదు. ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. నీ ఓవర్ డ్రామా డైలాగ్లు ఇంకెవరి దగ్గర అన్నా చెప్పు, మా దగ్గర కాదు. ఏంటి నేత్ర, చివరికి నువ్వు కూడా తనతో పాటు కలిసిపోయావు కదూ? మీ ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు కదూ? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, వీళ్ళిద్దరూ ఒకటే, వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారంటే నా మాట ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఈ నేత్ర రుద్రాణి కంటే మించిన పెద్ద దొంగ. అసలు ఈ ప్లాన్ అంతటికి మూల సూత్రధారి ఇదిగో ఇదే. అసలు దీన్ని అత్తయ్య, మీకు నా మీద కోపం ఉంటే నన్నేవైనా అనండి, పడతాను. అంతేకాని నా ఫ్రెండ్ని మాత్రం అనడానికి వీల్లేదు. మీరే కాదు, ఎవరూ తనని ఒక్క మాట అనే హక్కు లేదు. చూడండి అత్తయ్య, నేను మిమ్మల్ని విసిగించడానికి రాలేదు. ఆయన నా మెళ్ళో తాళి కట్టారు కాబట్టి ఈ ఇంట్లో ఉండే హక్కు నాకుంది. నేనెవరిని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఈ ఇంట్లో చంద్రికెంతో, నేను అంతే. ఇది మాత్రం గుర్తుంచుకోండి. రా నేత్ర, రా. చూసావా చంద్రిక, నేను చెప్తూనే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. నా మాటనప్పుడు మీరు పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకోవట్లేదు. చూడు, నువ్వు చేసిన పొరపాటు వచ్చి ఎలా మన కళ్ళ ముందు తిరుగుతూ ఉందో చూడు. ఏం ఆలోచిస్తున్నావు నేత్ర? ఇంకా మా జీవితాలను ఎలా నాశనం చేయాలని కొత్తగా ప్లాన్ చేస్తున్నావా? చంద్రిక గారు, వద్దు, ఇంకా నువ్వు నటించొద్దు. అసలు తప్పు నీది కాదు, నాది. ప్రపంచమంతా నిస్వార్థంగానే ఉంటారు, అందరూ మంచివాళ్లే అని నమ్మటం నాది బుద్ధి తక్కువ. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు నేత్ర. ఒక ఫ్రెండ్గా రుద్రాణి కోరిక తీర్చి స్నేహితురాలిగా నీ స్నేహ ధర్మాన్ని నిలబెట్టుకున్నావు. అంత మాటనకు చంద్రిక, నేను నిజంగా... వద్దు, నాకింకేం చెప్పొద్దు నేత్ర. నీ మాట ఒకసారి నమ్మి పూర్తిగా మోసపోయాను. ఎంతలా మోసపోయానంటే నన్నిప్పుడు దేవుడు కూడా కాపాడలేనంత లోతుకి నెట్టేశావు. నమ్మించి మోసం చేశావు కదా. ఇప్పుడు సూసైడ్ చేసుకోవాల్సింది మీ ఫ్రెండ్ కాదు, నేను. అంత మాట అనొద్దు చంద్రిక, దయచేసి అలా మాట్లాడొద్దు. నాకు అంతకంటే వేరే ఆప్షన్ ఏం మిగిల్చావు నేత్ర? ఏమంటూ ఆ రుద్రాణి మా జీవితాల్లో కడుగు పెట్టిందో కానీ నేను నా భర్త ఒక్కరోజైనా సంతోషంగా లేము.
ప్రతిరోజు పోరాటమే. ప్రతిరోజు ఆ రుద్రాణి నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి యుద్ధం చేస్తూనే ఉన్నాం. నేను నిజంగా ఇలా జరుగుతుందని మాత్రం ఊహించలేదు చంద్రిక. నేను తాళి కట్టించిన రోజు కేవలం రుద్ర మీద మానవత్వం చూపించమని అడిగానే తప్ప మీ జీవితాల్ని నాశనం చేయాలనే ఉద్దేశం నాకు లేదు. తను తాళి కట్టిన తర్వాత బతుకుతుందని అస్సలు అనుకోలేదు. తనకి ఆ తాళి గురించి తెలిసే లోపల మీకు దూరంగా తీసుకువెళ్ళిపోవాలనుకున్నాను. కానీ నేనొకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడు. చాలు, ఇప్పటి వరకు చెప్పింది చాలు నేత్ర. ఇంకా నీ మాయ మాటలతోటి నన్ను మరింత మోసం చేయాలని చూడకు. భరత్ గారు చంద్రికతో పాటు రుద్రాన్ని కూడా భార్యగా యాక్సెప్ట్ చేస్తే అనుకున్నాను నువ్వు ఇలాంటిదేదో చెప్తావని. నేను ముందే అనుకున్నాను. ఒక ఆడదానివై ఉండి ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు? మరి రుద్ర సమస్య ఎలా పరిష్కారం కావాలి? ఇప్పుడు పరిష్కారం నేను చెప్తాను, నువ్వు చేస్తావా? చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను. అయితే మీ ఫ్రెండ్కి నువ్వే విషం పెట్టి చంపే.